హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని, నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఫస్ట్ అయితే ఈరోజు నేను ఫుల్గా నా కోసమే కేటాయించుకుంటున్నాను. నేనైతే నా కోసం కేటాయించడం కోసం అయితే ఫస్ట్ అయితే నా జర్నీ స్టార్ట్ చేసి బస్సు అయితే ఎక్కా. వ్యూ చూపిస్తున్నా లైట్గా, కానీ వ్యూ చూపించడం ఏమో కానీ కేరళలో బస్సు ఎక్కడం అంటే అసలు అదొక పెద్ద రిస్కే. మొత్తం మీద రిస్క్ చేసి అయితే బస్సు ఎక్కిన. ఏంది బస్సు ఎక్కడ రిస్క్ అంటే నిజంగా అండి. మామూలుగా ఏ ప్లేసెస్లైనా యంగ్స్టర్స్ బైక్ రైడ్ ఎట్లా చేస్తారు అంత స్పీడ్గా, కేరళలో బస్సు కూడా అంతే స్పీడ్గా పోతూ ఉంటుంది. ఇట్లా మూల మరుపులు అవి ఇవి అని చెప్పి ఎంత స్పీడ్కి వెళ్తూ ఉంటుంది అంటే, అదృష్టం కొద్ది సీటు దొరికింది కాబట్టి బతికిపోయినా, కానీ నిల్చొని ఉంటే నా సంగతి అయ్యేది. ఫైనలీ వ్యూ అయితే చూపిస్తున్నాను. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతకీ నా కోసం ఒక డే ఏంటంటే, అందరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఒక హౌస్ వైఫ్గా నేను పిల్లల కోసం, హస్బెండ్ కోసం ఎప్పుడు ఏదో ఒక విధంగా నేను ఏమోలే, ఎందుకులే, నాకెందుకులే అని చెప్పి నేను నా కోసం నేను చాలాసార్లు అవాయిడ్ చేసుకున్నాను. ఏదైనా ఖర్చు చేద్దామన్నా, ఎటన్నా వెళ్దామన్నా కూడా జస్ట్ ఈవెన్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఎందుకో ఏదో ఎమోషనల్ లాగా అనిపించింది. ఫైనలీ ఏదేమైనా కూడా మనం ఏం చేద్దామన్నా కూడా ఈవెన్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది అబ్బా ఏదైనా కూడా. మేబీ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే చాలామంది, ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా మొత్తం సపోర్ట్ చేయకపోయినా ఒక 1% 10% సపోర్ట్ చేసినా కూడా నిజంగా ఏదున్నా లేకపోయినా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు అయితే నేను మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని బయటికి అయితే వచ్చా. ఫుల్గా ఇలా రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళి, ఇది సూపర్ మార్కెట్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసి ఇక్కడ ముందుకు వచ్చి 4 పేజీలు ఇలా తీసా. ఏదేమైనా కూడా బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. నిజంగా ఎలాంటి ఫీలింగ్ని, ఎలాంటి మూడ్ ఆఫ్ని కూడా ఫుల్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే చేస్తుంది అని నా ఫీలింగ్. మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటిదో నాకు తెలియదు. ఈరోజైతే నేను మంచిగా ఫుల్గా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తినడానికైతే స్టార్ట్ చేసా. ఏదేమైనా కూడా ఎక్కడ ప్లేస్ ప్రకారం నాకైతే ఇక్కడ బిర్యానీ చాలా తీయగా అనిపిస్తుంది. ఓకే, పర్వాలేదు. మన సైడ్ ఏంటంటే తెలంగాణ సైడ్ స్పైసెస్ బాగా, ఇక్కడ ఏంటంటే తీయగా ఉంటుంది బిర్యానీ. ఫైనల్ ఇంత బిర్యానీ తిన్నాక ఇక్కడ కేరళ జ్యూస్ ఒకటి ఉంటే తాగేసిన. ఎంత బిర్యానీ తిన్నా, జ్యూస్ తాగినా కూడా కడుపులో ఏదైనా చల్లగా ఉంటే బాగుంటుంది కదా, అరుణ్ బైట్స్ అని చెప్పి ఇది ఒకటైతే బైట్స్ తీసుకున్నాం. చిన్నగా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ రోడ్డు, మెయిన్ రోడ్ పక్కనే చూడండి, ఇక్కడ వ్యూ చూపిస్తా. మెయిన్ రోడ్ పక్కనే చూడండి ఎంత డౌన్లో ఉందో. అసలు కొన్ని ఇల్లు చూస్తే నాకే అనిపిస్తాను అంత డౌన్లో అసలు ఎట్లుంటారా బాబు అని చెప్పి. ఇక్కడ చూడండి అన్నీ డౌన్లోనే ఉన్నాయి. కొన్ని ఏంటంటే గుట్ట పైన ఉంటాయి. ఏదేమైనా ఎనీవే ఈరోజు నా డే ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.